హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? ఇక్కడైతే నేను చాలా సింపుల్ రెసిపీ అండి, ఎగ్ బంగాళదుంప ఎండి నెత్తళ్ళు అంటే ఎండి చేపలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఎండి నెత్తళ్ళు అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం ఇసుక ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ కర్రీ కోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని ఆల్రెడీ నేను బాయిల్ చేసేసి దాని పీల్ తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మనం ఈ ఎగ్స్ని అనేది చక్కగా అంటే మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా మంచి కలర్లో రావాలంటే లైట్గా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పసుపు వేసి ఇలా అయితే ఫ్రై చేశాను. ఎగ్స్ మనకి ఈ రకంగా ఫ్రై అయితే కర్రీలోకి సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఇక్కడ నాకు ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసాను. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తళ్ళు అనేది వేసుకోవాలండి. ఈ నెత్తల్లోనే మనకి పెద్ద సైజు కూడా ఉంటాయండి. నేను చిన్న సైజు తీసుకున్నాను, కర్రీకి చాలా బాగుంటుంది కదా అని. మనకి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూసారండి, మనకి ఫ్రై అయ్యింది చక్కగా. అంటే తినేటప్పుడు మనకి నీచు స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి ముందుగా నేను నత్తల్ని ఫ్రై చేశాను. తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లోనూ ఒక 3 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి. కారం అంటే మనకి ఎంత తగ్గట్టు అయితే అంత కారం తినేవాళ్ళైతే. మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి, మనకి ఉల్లిపాయలు అనేది. తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు, గ్రేవీ కోసం అయితే మనం 3 టమాటాలు తీసుకుంటే చక్కగా ఉంటుందండి, అంటే గ్రేవీ అనేది వస్తుంది కర్రీకి. ఈ టమాటా కూడా మగ్గేంత వరకు కూడా ఈ ఆయిల్లో మనమైతే కాసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ మనకి మగ్గడానికి ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్ దాకా టైం పడుతుందండి. ఇక్కడైతే నేను మూత పెట్టేసుకుంటున్నానండి. మనకి ఉల్లిపాయ టమాటా మగ్గిందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం మనం. చూసారండి, మనకి టమాటా అనేది చక్కగా కుక్ అయ్యింది, ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయింది. తర్వాత మనం దీంట్లోనూ వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం నేను ఆల్రెడీ రోల్లో దంచుకున్నానండి. రోల్లో దంచుకొని నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిది వేసాం కాబట్టి కొంచెం మనకి కర్రీకి అంతా కూడా ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత మనం దీంట్లోనూ బంగాళదుంపలు అనేది వేస్తున్నానండి. నేను బంగాళదుంప అనేది ఎక్కువ తీసుకోలేదండి, 2 కాయలు తీసుకున్నాను. 2 అయితే సరిపోతుందండి, మళ్ళీ టేస్ట్ అనేది మనకి మారిపోతుంది. అలా కాకుండా 2 బంగాళదుంపలు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ బంగాళదుంపలు కూడా మనకి మగ్గాలి కొంచెం సేపు అండి ఆయిల్లోను. అందుకని ఒకసారి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. బంగాళదుంప ఒకసారి అయితే చూడాలండి, అంటే మనం సిమ్లో పెట్టిన మీడియం సైజులో పెట్టుకున్న కర్రీ అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి కింద కర్రీ అనేది అడిగట్టేస్తుంది కాబట్టి. ఇక్కడ నేనైతే కలుపుకున్నాను. తర్వాత దీంట్లో నేను కారం వేస్తున్నాను. కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేయలేదు. ఇందాక ఆల్రెడీ నేను జీలకర్ర అనేది దీంట్లో మిక్సీ దంచుకుని వేసుకున్నాను కాబట్టి జీలకర్ర అనేది వేయలేదండి. కారం అనేది వేసాను, ఒక 2 స్పూన్ల దాకా వేసాను. అంటే మనం ఎంత తినగలిగితే అంత. నేను ఇక్కడైతే 2 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి తీసుకున్నాను. మొత్తం మనం వేసిన మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపలకి కర్రీకి బాగా కలిసేంత వరకు కూడా గరిటెతో కలుపుకొని ఆ తర్వాత మనం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ ఒక గ్లాసున్నర దాకా తీసుకున్నాను. మనం తీసుకున్న తర్వాత గ్లాసున్నర సరిపోతుందండి, ఎందుకంటే మనకి బంగాళదుంప అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి. ఒక గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. ఒకసారి అయితే మళ్ళీ మనం కర్రీ అంతా కూడా చక్కగా కలుపుకొని మనం ఆల్రెడీ ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. మొత్తం 5 ఎగ్స్ వేసేసుకొని మనకి కర్రీ అనేది ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి కర్రీ. నేనైతే ఇక్కడ మీడియం సైజులో పెట్టి అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి.
మనకి బంగాళదుంప, కోడిగుడ్డు, ఎండి నెత్తళ్ళు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరగా ఎగిరేలా చేసుకోవాలి. అంటే మరి పులుసులా ఉంది కాబట్టి మీకు కావాలితే ఇలా పులుసులా కూడా దింపేసుకోవచ్చండి. నేను ఇంకొంచెం దగ్గరగా ఎగరబెట్టేసాను కర్రీ అనేది. ఇదిగోండి చూసారండి, నేను ఏ కర్రీ అయినా సరే ఇలా దగ్గరగానే ఎగరబెట్టేస్తానండి. పులుసులు అయితే మా వాళ్ళు తినరు ఫ్రెండ్స్, అందుకని. ఫైనలీ ఎగ్, బంగాళదుంప, ఎండి నెత్తళ్ళు కర్రీ అనేది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేడి వేడి రైస్లోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ 3 కాంబినేషన్లో కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.